పాడాలి అనుకున్నప్పుడు నాకు బసవరాజు గారు వెంటనే ఆ పాటకు సంబంధించిన సాహిత్యం పంపించడం, దానికి సంబంధించిన ట్యూన్ కూడా పంపించారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఇప్పుడు నేను పాడుతున్నటువంటి పాటను రచించినటువంటి వారు సంస్కృతి బాలచందర్ గారు. జయ 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 కవి చక్రవర్తి, జయ 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 కవి కోకిల, మహాకవి జాషువా, మహాకవి జాషువా. జయ 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 కవి చక్రవర్తి, జయ 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 కవి కోకిల, మహాకవి జాషువా, మహాకవి జాషువా. సామాన్యుల భాషలోనే కవితలన్నీ అల్లావు, జన హృదయ సీమలలో గూడు కట్టుకున్నావు. సామాన్యుల భాషలోనే కవితలన్నీ అల్లావు, జన హృదయ సీమలలో గూడు కట్టుకున్నావు. నవరసాలు లిఖించి రచనలను అందించి హృద్యమైన పద్యాలతో సమ్మోహన పరిచావు. జయ 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 కవి చక్రవర్తి, జయ 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 కవి కోకిల, మహాకవి జాషువా, మహాకవి జాషువా. మధుర మధుర కవితలెన్నో వెలయించినావు, మధుర శ్రీనాథుడను బిరుదును గైకొన్నావు. మధుర మధుర కవితలెన్నో వెలయించినావు, మధుర శ్రీనాథుడను బిరుదును గైకొన్నావు. విశ్వకవి సామ్రాట్టుగా వెలుగులు విరజిమ్మావు, ప్రజల నాలుకలపైన నర్తించుచున్నావు. జయ 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 కవి చక్రవర్తి, జయ 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 కవి కోకిల, మహాకవి జాషువా, మహాకవి జాషువా. పంచములని పేరెట్టిన వంచకులను చెండాడి, నాలుగు పడగల మతోన్మాద నాగరాజును దునుమాడి. పంచములని పేరెట్టిన వంచకులను చెండాడి, నాలుగు పడగల మతోన్మాద నాగరాజును దునుమాడి. అస్పృశ్యత మహమ్మారి ఆకడాలు ఖండించి, బాగా తప్త హృదయాలకు బాసటగా నిలిచావు. జయ 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 కవి చక్రవర్తి, జయ 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 కవి కోకిల, మహాకవి జాషువా, మహాకవి జాషువా. నీ ఫిరదౌసి ముంతాజు రసరమ్య కావ్యాలు, కరుణరస భరితాలు, కన్నీటి సంద్రాలు. ఫిరదౌసి ముంతాజు రసరమ్య కావ్యాలు, కరుణరస భరితాలు, కన్నీటి సంద్రాలు. మానవతా మార్గానికి మకుటమై నిలిచావు, సాహితీ జగత్తులో విశ్వనరుడవైనావు. జయ 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 కవి చక్రవర్తి, జయ 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 కవి కోకిల, మహాకవి జాషువా, మహాకవి జాషువా. జయ 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 కవి చక్రవర్తి. ప్రార్థనా గీతం నవంబర్ 1 మనకు ఏపీ ఫార్మేషన్ డే. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కర్నూలు ఉత్సవం వారం రోజుల పాటు జరపాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. మన శ్యామ్ గారు అలాగే
నవీన్ గారు పాత్రికేయ మిత్రులతో కూడా దానికి సహకారం ఇవ్వాలని, మీరందరూ కూడా మీ సూచన తెలిసే కేవలం కర్నూలులో ఉండే మేధావులు, రచయితలు లేదా కవులు, కళాకారులు వీళ్ళతోనే మన ఉత్సవం మనం జరుపుకుందాం. బయట నుంచి ప్రారంభానికి కొంచెం ముగింపు కూర్చున్నాక మిగతా కార్యక్రమాలన్నీ కూడా నవ్యాంధ్ర రచయితల సంఘం, సాహిత్య స్రవంతి, అభ్యుదయ రచయితల సంఘం, విరసం అందరినీ కలిపి కర్నూలు ఉత్సవం జరుపుకున్నటువంటి నిర్ణయం ఏది జరిగింది. అది ఎలా చేద్దామనేటువంటి మీ సూచనలు నాకు అందజేస్తే దాని ప్రకారం జరుపుతామని చెప్పేసి కోరుకుంటూ హరికృష్ణ గారిని ఓకే సార్. ప్రారంభ ఉపన్యాసము నేను చేయాల్సి ఉండగా సార్ అధ్యక్షత బాధ్యతలు నాకు అప్పచెప్పడంతో కెందాల మోహన్ గారిని పిలిపించడం జరిగింది. మొదటి ఉపన్యాసం మామూలుగా జాషువా రచనలు, జీవితం అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. నాకు ఇద్దరు గురువులు. ఒకరు పేదరికం, రెండవ గురువు కులమత భేదం అంటాడు జాషువా. పేదరికం నాకు సహనాన్ని, ఓర్పును నేర్పిస్తే, కులమత భేదం అనేది నాకు పోరాడే శక్తిని నేర్పించింది, సమాజాన్ని ప్రశ్నించడం నేర్పించింది, ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడం నేర్పించింది అంటారు జాషువా. గుర్రం వీరయ్య, లింగమ్మ దంపతులకు జన్మించారు. తమాష ఏమిటి అంటే వీరిద్దరిది కులాంతర వివాహం. ఆ కాలంలో అసలు జాషువాను మించిన వీరుడు వీరు. కులాంతర వివాహాలు ఈ రోజు కూడా కష్టమైనటువంటి కాలంలో జాషువా కంటే ముందే సమాజాన్ని ధిక్కరించి ఒక బీసీ కులము, ఒక ఎస్సీ కులానికి మధ్య వివాహం. అగ్రవర్ణ వివాహం కాదు, బీసీ వివాహం కాదు, బీసీ ఎస్సీల మధ్య జరిగినటువంటి వివాహం అంటే వాళ్ళ తల్లిదండ్రులు సమాజాన్ని ఎదిరించి ఎంత పోరాడింటారో మనం అర్థం చేసుకోవాలి. అసలు ఎవరు కూడా దీన్ని పెద్దగా పట్టించుకోరు. జాషువాకు అంత పోరాట శక్తి వచ్చింది అంటే వాళ్ళ తల్లిదండ్రుల పోరాటం అసలైనటువంటిది వాళ్ళ వెనికిల బ్యాక్గ్రౌండ్గా ఉంది అనేది మనం గ్రహించాలి. వారిద్దరికి మనము ధన్యవాదాలు తెలియజేయాలి. జాషువా 8వ తరగతి వరకే చదివాడు. 8వ తరగతి అంటే సామాన్య విషయమే కాదు. అప్పట్లో మా తాత 8వ తరగతికే అప్పట్లోనే హెచ్ఎం అయ్యాడు. కాబట్టి అప్పట్లో 8వ తరగతి అనేది చాలా పెద్ద విషయము. అతడు చదివిన తర్వాత ఆర్థిక పరిస్థితులు చాలా 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 పేద కుటుంబం మీద. అతడు అప్పట్లోనే చాలా పేద కుటుంబం కావడంతో చిన్న ఒక పాఠశాలలో ఉద్యోగిగా కొంతకాలం పనిచేశాడు. ఆ తర్వాత ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటి అంటే అప్పట్లో మూకీ సినిమాలు ఉండేవి. ఇప్పుడుండే సినిమాలను టాకీ సినిమాలు అంటున్నాము, అంటే మాట్లాడుతూ ఉంటారు. పూర్వకాలం అన్ని మూకీ సినిమాలు, ఎక్కడ మాటలు నిలబడవు, తెర మీద బొమ్మలు కనపడతా ఉంటాయి అంతే. మరి మాటలు ఎట్లా అంటే తెర వెలిగిల నాలాగా ఎవరైనా బాగా మాట్లాడేవాడు ఉంటే వాళ్ళ వెలిగిలో కూర్చొని మైక్ లో ఆ పాటలు అక్కడ వస్తూ ఉంటే సంభాషణలు వెలికి నుంచి మాట్లాడుతూ ఉంటారు. అటువంటి ఉద్యోగానికి తను చేరాడు అప్పట్లో. కాబట్టి మూకీ సినిమాల వెలికిలా సంభాషణలు పలికే ఉద్యోగాన్ని చేశాడు. ఇక్కడ ఇతని పేదరికాన్ని మనం అర్థం చేసుకుంటే అప్పుడు అతనికి ఒకే ఒక జత బట్టలు ఉండేవి. ఒకే ఒక జత. ప్రతిరోజు రాత్రి నదికి పోయి తన బట్టలు విప్పి తువ్వాలు కట్టుకొని ఆ బట్టలు ఉతికి అక్కడ ఆరేసేవాడు. అవి ఆరిపోయిన తర్వాత మరలా అదే బట్టలు వేసుకుని తిరిగి వచ్చేవాడు. ఒకే ఒక బట్టలతో బతికినటువంటి మహాకవి. కాబట్టి ఇతని పేదరికం అర్థం కావాలంటే ఇంతకు మించిన ఉదాహరణ మనకు అవసరం. కాబట్టి అటువంటి పేదరికాన్ని అతడు
అనుభవిస్తున్నటువంటి సమయంలో సాహిత్యం పైన అతనికి ఎలా ఆసక్తి కలిగింది అని కనుక గమనిస్తే దీపాల పిచ్చయ్య శాస్త్రి ఇతనికి మంచి మిత్రుడు. అప్పటికే పద్యాలు రాస్తా ఉంటాడు. కానీ ఆ పద్యాలు రాస్తున్నటువంటి క్రమంలో అతని స్నేహితునికి ఈ పద్యాల పిచ్చిని అంటించాడు. పిచ్చయ్య శాస్త్రి గారు పద్యాల పిచ్చిని తీసుకుని వచ్చేశారు జాషువా గారు. అక్కడి నుంచి ఇతడు పద్యాలలోకి అడుగు పెట్టి పద్యాలు రాయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అప్పట్లో మన ఆంధ్రదేశం అంతా కూడా ఏముంది అంటే అవధానాలు విపరీతంగా ఉన్నాయి. అది కూడా ఎటువంటిది, జంట కవుల అవధానాలు. ఇద్దరిద్దరు కలిసి అవధానాలు చాలా బాగా చేస్తున్నారు. తిరుపతి వెంకట కవులు గాని, కొప్పవరపు సోదరులు గాని, ఆ తర్వాత మనకు కొడాల విశ్వనాథ కవులు గాని, వెంకట పార్వతీశం కవులు గాని ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు వీళ్ళకు కూడా ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ ఇద్దరు మిత్రులు గుర్రం జాషువా, ఆ తర్వాత అతని మిత్రుడైనటువంటి దీపాల పిచ్చయ్య శాస్త్రి ఇద్దరు కలిసి మనం కూడా అవధానాలు జంట కవులుగా ఆంధ్రదేశంలో మొదలు పెడదాము అన్నారు. ఇద్దరు కూర్చొని అంత ప్లాన్ అంతా రెడీ అయిపోయింది. మరి పేరు పెట్టాలి జంట కవులకి. ఏం పేరు పెట్టాలి? కొప్పవరపు సోదరులు బాగానే ఉంది, తిరుపతి వెంకట కవులు బాగుంది. కానీ మన ఇద్దరు పేరు, నీ పేరు నా పేరు కలిపి మనం పేరు పెట్టుకోవాలి. ఆలోచించారు. జాషువా పిచ్చయ్య. జాషువా పిచ్చయ్య సోదరుడు. ఇది చూడాలి కదా, జాషువా పిచ్చి అన్నట్టు బాగాలేదు. పిచ్చి జాషువా ఇది బాగాలేదు. పిచ్చి ముందు పెడితే ఒక సమస్య, తర్వాత పెడితే ఒక సమస్య. ఆఖరికి ఈ పేరు కుదరక వాళ్ళు అవధానాలు అనుకుంటారు. ఏదైతే చాలా తమాషాగా ఉంటుంది. నాకు ఇంకా ఇంకోసారి ఏర్పడింది. కోట శ్రీనివాసరావు, ఆయనకు డాక్టరేట్ వచ్చింది. ఇప్పుడు నేను నా పేరు ముందు డాక్టర్ ఏం మార్కేషన్ పెట్టుకుంటారు, డాక్టర్ దండపోయిన పార్వతీదేవి, డాక్టర్ కర్ణాటక చంద్రబాబు గర్వంగా చెప్పుకుంటా ఉంటారు. కోట శ్రీనివాసరావు చెప్పడు. ఒక విలేజ్ అడిగాడు, ఏం కోట గారు మీరు ఎందుకు మీ పేరు ముందు డాక్టరేట్ పెట్టడం లేదంటే, అయ్యా నా పేరు ముందు డాక్టరేట్ పెట్టి అన్నారు డకోటా అంటారు. డకోటాని పిలిపించుకోవాలి కన్నా కోట శ్రీనివాసరావు పిలిపించుకోవడం లేదు కాబట్టి నేను డాక్టరేట్ పెట్టుకోవడం లేదు అన్నాడు. ఆ సంఘటన ఈ సంఘటన రెండు ఒకటేలా కనపడతాయి. కాబట్టి ఆగండి వీళ్ళు ఏమైపోయారు, తమ అవధానం అనేది ఆగతి చేయడము మానేస్తున్నారు. ఆ తర్వాత ఇతడు చిన్నప్పుడు ఒకసారి ఒక అగ్రవర్ణ మిత్రుడు ఇతడు పద్యాలు రాస్తుంటే చూసి, రే పద్యాలనేటివి అగ్రవర్ణపు సొత్తు, మీలాంటి కింది కులాల వాళ్ళకి ఎవ్వరికి కూడా పద్య సాహిత్యం వంటబట్టదు అన్నాడు. ఆ మాట అతని హృదయంలోకి చొచ్చుకొని పోయింది. మామూలుగా ఆ కాలంలో భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం వచ్చేసేది. ఓ పక్క గురజాడ, మరో పక్క శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, పద్యాల నడుములు విరగదంతాలంటున్న పటాభి, వీళ్ళందరూ తెలుగు సాహిత్యంలో విస్తృతంగా వచ్చేశారు. అటువంటి సమయంలో యువతరమంతా కూడా పద్య సాహిత్యాన్ని వదిలేసి కవితా ఖండికల వైపుకు మళ్ళీపోతా ఉన్నారు. కానీ అటువంటి సమయంలో కూడా యువకుడైనటువంటి ఇతడు తాను పద్యం రాయాలి అనుకున్నాడు. ఎందుకు అంటే ఈ మాట కాదు, పద్యం అనేది కింది కులాలకు పట్టుబడదన్నాడు కదా, ఎలా పట్టుబడదో చూడు. ఏ పద్యం అయితే కింది కులాలు రాయలేదన్నారో అదే పద్యంలో మొత్తం తెలుగు సమాజాన్ని ఉర్రూతలొగించాలి అనుకున్నాడు. తెలుగు సమాజం మొత్తంలో అగ్రస్థానాన్ని సాధించాలి అనుకున్నాడు. అందుకే అందరూ పద్యాన్ని వదిలి వెళ్ళిపోతున్న కాలంలో అదే పద్యాన్ని చేపట్టాడు. అంతేకాకుండా పద్యానికి కొత్త వస్తువులు తీసుకోవడం అవరోధం అనేది ఒక నాడు. ఈ రోజుకి అదే సమస్య చాలా మంది పడుతున్నారు. కానీ వాళ్ళందరికీ ఆ రోజే మార్గదర్శకత్వం చేశాడు. పద్యము కొత్త కొత్త వస్తువుల్ని పట్టుకోలేదు, సమాజంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న విషయాలను పద్యం స్వీకరించలేదు అంటే జాషువా నవ్వేసి ఇచ్చివాడా, పద్యం ప్రతిదాన్ని పట్టగలదు, కానీ నీకు రాసే మనసు ఉండాలా, ఆలోచించే శక్తి ఉండాలా. చేవ చచ్చిన వాడి మాట అది. అందుకే అప్పట్లోనే లైకా అనే ఒక కుక్కను అంతరిక్ష యాత్రకు పంపిస్తే
ఆ లైక మీద అద్భుతమైనటువంటి పద్యాలు రాశాడు. అంటే వర్తమాన సమాజంలో జరుగుతున్న సంఘటనను ఎప్పటికప్పుడు పద్యంలోనే సాహిత్యంలోకి తీసుకొని వచ్చాడు. అంతవరకు ఎవరు గిజిగాడి మీద ఒక చిన్న పద్యం కూడా రాసింటారు. గిజిగాడు అనే ఒక చిన్న పిట్టను పట్టుకొని అది ఎంత కష్టపడి ఆ గూడు అమ్ముతుందో కానీ దాన్ని మించి కష్టపడి అద్భుతమైన పద్యాలతో గిజిగాడును తెలుగు సాహిత్యంలోనే శాశ్వతం చేయగలిగినాడు. అంటే ఎవరు ముట్టుకోలేనటువంటి పద్యాలను వస్తువులను సాహిత్యంలోకి తీసుకొని వచ్చి కొత్త పంథాలో కూడా పద్యాన్ని నడపగలము అని నిరూపించినటువంటి వాడు జాషువా. ఇక ఆ తర్వాత వినుకొండలో కొప్పవరపు సుబ్బారావు అనే ఒక వ్యక్తి వచ్చి అద్భుతమైనటువంటి పద్యాలతో ఒక అద్భుతమైన సభలో జనరంజకంగా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే ఆ సభకు పోయినటువంటి జాషువా ఆ ఉపన్యాసాలన్నీ విన్నాడు. వినిన తర్వాత అతడు ఆ కొప్పవరపు సుబ్బారావు మీద కొన్ని పద్యాలు రాసి ఆ పద్యాలు తీసుకుపోయి ఒక మిత్రుల సహాయంతో పైకి పంపించాడు. అక్కడ ఆ పద్యాలు చూసి అద్భుతంగా ఉన్నాయి, ఎవరి పిల్లవాడు అని పిలిచి ఆ బాల జాషువాను అభినందిస్తూ ఉంటే సభలో ఉన్నటువంటి చాలా మంది ఎవడ్రా వీడు, అసలు వీడిని ఎవడు రానిచ్చాడు లోపలికి, అంటరాని వారికి అవధాన సభలోకి ప్రవేశమేమి అని చెప్పి అక్కడ చివారును అందరూ నిలిచిపోయారు. ఆ మనసు విపరీతంగా గాయపడింది అతనికి. అటువంటిది మనకు ఇంకొకసారి కూడా రైల్లో అతను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అతని చేతిలో పుస్తకాలు పట్టుకొని రైల్లో పోతూ ఉంటే ముందున్నటువంటి ఒక సాహితీ అభిమాని చూసి ఏం పుస్తకాలు ఇవి అని చెప్పి చూసి ఎవరు రాశారు అంటే నేనే రాశాను. అతడు సంతోషపడిపోయి ఆ పద్యాలు చదువుతూ జాషువా తాను రచించిన పద్యాలు చెబుతూ ఉంటే పొంగిపోయాడు. ఆహా ఏం పద్యాలు సరే, ఎప్పుడు వినేటువంటి అద్భుతమైన పద్యాలు అని చెప్పి మెచ్చుకుంటూ అంతలో మాటల మధ్యలో మీ కులము, ఇతడు నాది కింది కులము అని చెప్పేసరికి అంతవరకు మెచ్చుకొని భుజం మీద చెయ్యేసి పొగుడుతూ ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా సాహిత్యం అంటుపడింది అని చెప్పి తక్కున లేచి చివారుల తిరస్కారంగా చూసుకుంటూ దూరం పోతే ఆ బాధ అతడు ఒక పద్యంలో చెప్తాడు. నా కవితా వధువుని వదనంబును ఎగాదిగా చూచి రూపురేఖా కమనీయ వైఖరులు గాంచి భలీ అన్నవాడే మీది ఏ కులమన్న ప్రశ్న వెలిగించి చివాలున లేచిపోవచ్చు బాపుల గుమ్మినట్లదును పార్థివ చంద్ర వచింప శీఘ్రం. కత్తి తీసుకొని కసక్కున కడుపులో పొడిచినంత బాధ. అంతవరకు మెచ్చుకున్నాడు. సరస్వతి నీ నోట్లో ఉందంటున్నాడు. అటువంటి సరస్వతి నీ అనువనుగుణ సరస్వతి ఉందని పొగిడినటువంటి వాడు ఎప్పుడైతే కులం తెలిస్తే వెళ్ళిపోయాడో ఆ బాధను పలుకుతాడు. అందుకే ఏమంటాడంటే, కానీ జాషువా ఇంతటి అవమానాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోలేడు. ఎందుకంటే వేదవలు మాట్లాడే మాటలను మనం పట్టించుకుంటామా? అందుకే ఒక మాట అంటాడు, గవ్వకు సాటిరాని పలు గాకుల మూకల సూయ చేత ఆ వివిధి దూరిన నన్ను భరించిన శాల లేచిపోవునే వసుదా స్థలింపు పొడమరే రసలుద్దును గంట మూనెదన్ రవ్వలు రాచెదన్ గరగరలు సవరించెదన్ ఆంధ్ర వారికి. కాబట్టి ఆంధ్ర సరస్వతీ దేవి మెడలో ఉన్నటువంటి గంటలు వాయిస్తాను నేను. ఆ సూర్య చేత మాట్లాడే ఈ కాకుల మాటలు ఎవడు పట్టించుకుంటాడు? ఇటువంటివేవి కూడా నన్నేమీ చేయవు అని ప్రకటించినటువంటి వ్యక్తి అతను. వడగాడ్పు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం. కానీ వడగాడ్పులు వస్తూ ఉంటే జీవితం అంతా, కానీ వడగాడ్పులు నేను స్వీకరిస్తాను. ప్రపంచానికి మాత్రం, లోకానికి మాత్రం వెన్నెలని ప్రసరిస్తాను అని ప్రకటించినటువంటి వ్యక్తి. నేను టైం చూసుకుంటున్నాను, నా పావుగంట నుంచి. ఇక మనకు జాషువా రచనలన్నీ ఒక ఎత్తు,
గబ్బిలం ఒక ఎత్తు, ఎలాగో మేడంలో పుస్తకం గురించి మాట్లాడతారు. కాబట్టి నేను పుస్తకాల జోలికి అసలు పోను. వాటి జోలికి పోకుండా ఇతడు తెలుగు సాహిత్యంలోనే తన రచనలతో ఎంత ప్రఖ్యాతించడం ముందు చెప్పేసుకున్నారు. కాబట్టి ఈ సమాజంలో అతడు పన్నటువంటి ఘర్షణ అంతా కూడా ఏం చేసిందంటే ఇతన్ని నాస్తికత్వంలోనికి తీసుకెళ్తాడు. ఎందుకు అంటే ఇతడు అంటరాని వాడు అని చెప్పి హిందూ సమాజం దూరం పెట్టింది. దేవుళ్ళ చరిత్రలు రాస్తున్నాడు కదా అని చెప్పి క్రిస్టియన్ సమాజం దూరం పెట్టింది. వాళ్ళు బహిష్కరించారు, వీళ్ళు బహిష్కరించేశారు. ఇద్దరు బహిష్కరించడంతో ఆఖరికి ఇతను పూర్తిగా ఏమైపోయాడు అంటే నాస్తికుడైపోయాడు. ఎంత నాస్తికుడైపోయాడంటే అప్పట్లో ఆంధ్రదేశంలో నాస్తికత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే గోపరాజు రామచంద్రరావు గోరా. ఆ గోరా గారి కుమారుడు లవణం. గోరా గారు ఎంత నాస్తికుడు అంటే వాళ్ళ పిల్లల పేర్లు కూడా భలే పెడతాడు. ఉప్పు సత్యాగ్రహం జరిగేటప్పుడు కొడుకు పుట్టినాడు కాబట్టి ఆ కొడుకు లవణం అని పేరు పెట్టాడు. లవణం అంటే ఉప్పు. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు జరిగేటప్పుడు కొడుకు పుట్టితే వారి పేరు సమరం. యుద్ధం కాబట్టి పేర్లన్నీ ఇలాగే ఇంకొకరి పేరు విజయం. అంటే ఇర్విన్ ఒడంబడిక జరిగేటప్పుడు భారతదేశం అక్కడ విజయం సాధించేటప్పుడు పుట్టాడు కాబట్టి ఆ కొడుకు పేరు విజయం. కానీ ఇలా పేరు పెడతా ఉంటాడు. అంటే ఒక పేరు అనేది కులాన్ని మతాన్ని సూచిస్తారు. పేర్ల చివర తోకలు ఉంటాయి. మరి పేరు ముందు ఇంటి పేర్లు ఉంటాయి. ఇంటి పేరు తోకనే, ముందు వెనక ఉండే పేరు తోకనే. ఈ తోకలన్నీ ఏం చేస్తాయి? నీ కులాన్ని పట్టిస్తాయి. అటువంటి పేర్లు ఎక్కడా ఉండకూడదని చెప్పి గోరా తన పిల్లలందరికీ ఆడపిల్ల పుడితే విద్య అని పెడతాడు. పేర్లన్నీ కూడా కుల మతాలకు సంబంధం లేకుండా పెడతాడు. అటువంటి గోరా ఇంటితో జాషువా తన సంబంధాన్ని కలుపుకున్నాడు. కులాంతర వివాహం. ఇతని కూతురు హేమలతని లవణానికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెద్ద సంచలనం ఆంధ్రదేశంలో ఆ రోజు ఈ పెళ్లి. కాబట్టి ఇతడు నాస్తికుడు కావడమే కాకుండా నాస్తికత్వంతో బియ్యాన్ని కూడా పొందినటువంటి వ్యక్తి. ఇక ఇతనికి వచ్చినటువంటి బిరుదులు అనేకమైనటువంటి బిరుదులు ఉన్నాయి. సరే, ఆ బిరుదులు మనకు పేరుకు బిరుదులున్నాయి. ఆ తర్వాత ఆ బిరుదుల్ని పక్కన పెడితే అంటే కవిత విశారద, కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి, కళా ప్రపూర్ణ, కవి సామ్రాట్, ఇలా ఎన్నో బిరుదులు వచ్చాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా 1964 నియమించాడు. ఇలాంటివి ఎన్ని బిరుదులున్నప్పటికీ నాకున్నటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏమిటి అని అతన్ని అడిగితే నేను పొందినది మొత్తం పురస్కారాల్లో అతి గొప్ప పురస్కారం ఒకటి అని చెప్తాడు. అది ఏమిటి అంటే తిరుపతి వెంకట కవులలో ఒకరైనటువంటి చెల్లపిల్ల వెంకట శాస్త్రి. ఇతనికి ఎక్కడైతే అవమానాలు పొందాడో, ఏ నేల మీద అయితే తలదించుకుని తిరగాల్సి వచ్చిందో, ఏ నేల మీద అయితే ఇతడు తిరస్కారానికి గురయ్యాడో అదే నేల మీద అతనికి ఘన సన్మానాన్ని చేసి అతని కాలికి గండ పెండేరాన్ని ఎవరు తొడిగారయ్యా అంటే చెల్లపిల్ల. ఆ చెల్లపిల్ల వెంకట శాస్త్రి దాన్ని తొడుగుతూ ఒక మాట అన్నాడు. ఏం మాట అన్నాడంటే, ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నాడు. ఆ మాట కంటే గొప్ప పురస్కారం నా జీవితంలోనే లేదని ప్రకటించాడు. కాబట్టి విజయం అంటే ఇది. ఎక్కడైతే ఓడిపోయినామో అక్కడ గెలవడం అనేది నిజమైన విజయం. గెలవడం అంటే కూడా ఇదే. ఏ ప్రాంతంలో అయితే ప్రజలందరూ తిరస్కరించారో ఆ ప్రాంతంలో ఏనుగు మీద ఎక్కి రోడ్ల పైన జనాలందరూ పూలు చల్లుతా ఉంటే, జయ జయ ధ్వానాలు చేస్తూ ఉంటే అటువంటి ప్రదేశంలో తిరగడం అంటే గౌరవంగా తల ఎగరేయడం అంటే
అది నిజమైనటువంటి విజయం. అది అతడు సాధించినటువంటి గొప్ప అసలైనటువంటి పురస్కారం అని తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని